మాది మంగళదిబ్బ 4వ మైలు. నా పేరు సంపూర్ణ. మాకుండే సమస్య, మేము అక్కడ 4వ మైల్లో టిక్కో ఇల్లు పక్కన ఇల్లు వేసుకొని ఉన్నాము, గుడిసెలు. మాకు చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు, అందరూ ఇల్లులు వేసుకొని ఉన్నాము. మాకు చిన్న చిన్న పిల్లకాయలు. మాకు కరెంట్ లేదు, మీటర్లు లేవు, ఇంటి పట్టాలు కూడా మాకు లేవు, సదరంగా ఇల్లు వేసుకుంటానికి కూడా మాకు లేదు. మేమంతా కనీసం 40 సంవత్సరాల నుంచి మేము ఉన్నాము, అక్కడే ఉన్నాము. వచ్చి చూసిపోతారే కానీ మాకు ఏమీ చేయటం లేదు. కానీ 40 సంవత్సరాల నుంచి కరెంట్ లేకుండా ఉన్నాము, మీటర్లు లేవు, ఇంటి పట్టాలు కూడా మాకు ఏమి లేవు. మాకు ఏదైనా జరిగినా కూడా మేము అప్పు తెచ్చుకుంటానికి కూడా, లోన్లు పెట్టుకుంటానికి కూడా మాకు ఏది ఇవ్వటం లేదు, ఇంటి పట్టాలు లేని దానివల్ల. ఇదే మాకు దయచేసి మాకు సహాయం చేయమని మేము అడుగుతున్నాం. మేము బిడ్డలను పోషించుకునేదే చాలా కష్టం. మేము పనులు చేసుకొని కష్టపడి తినాలా, కష్టపడి పోవాలా. మాకు మీరైనా ఈ ప్రభుత్వమైనా మాకు సహాయం చేయమని మేము అడుగుతున్నాము. పలు గిరిజన సమస్యలపై జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాలు సమర్పించడం అనేది. అందులో ప్రధానంగా రూరల్ కాన్స్టిట్యున్సీలోని 12వ డివిజన్ అలాగే 1వ డివిజన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు, హరిజనులు, ముస్లిం సమస్యల పట్ల ఈరోజు రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి సమర్పించాం. 12వ డివిజన్లో మంగళగట్ట ప్రాంతంలో దాదాపు 40 సంవత్సరాల నుంచి మా గిరిజనులు అలాగే హరిజనులు, ముస్లింలు ఇళ్ళు వేసుకుని ఉన్నారు. అయితే 2000 సంవత్సరంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద దాదాపు 26 మందికి క్వార్టర్స్ కూడా కట్టించారు. అయితే అప్పటి నుంచి మిగతా వాళ్ళకి కానీ, క్వార్టర్స్ కట్టిన వాళ్ళకి కానీ ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదు. పట్టాలు ఇవ్వమని పలుమార్లు మా లాస్ట్ 6 నెలల క్రితం కలెక్టర్ గారు కలిస్తే కలెక్టర్ గారు మన మండల ఆఫీస్కి రాస్తే అప్పటి విఆర్ఓ సర్వేశ్వరరావు గారు వచ్చి అందరికీ సర్వే చేసి తెల్లవారు సచివాలయం దగ్గర పట్టాలు ఇస్తామని చెప్పి అనౌన్స్ కూడా చేశాడు. అయితే ఆయన మారిపోవడం వల్ల అప్పటి నుంచి మేము పలుమార్లు తహసీల్దారు ఆఫీస్ చుట్టూ తిరిగినా పట్టాలు మాకు మంజూరు చేయట్లేదు. పట్టాలు లేకపోతే మా గిరిజనులు కరెంటు మీటర్లు తెచ్చుకోవాలన్నా, ఏదైనా లోన్ పెట్టుకోవాలన్నా, ఏదైనా జీవనోపాధికి ఎక్కడన్నా అప్పు తెచ్చుకోవాలన్నా, లేదా ఏదైనా చిన్న కేసులు అయితే జామీను పెట్టుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. శ్రీధర్ రెడ్డి గారు రూరల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, అలాగే పోట్లూరు స్రవంతి గారు ఇద్దరు ఈ గిరిజన ప్రాంతాలపై డ్రైవ్ పెట్టి మా సమస్యలు తీర్చాలని, మాకు పట్టాలు ఇప్పించాలని, అలాగే దొరతో ప్రాంతంలో ఈ మధ్య పెన్నా నది నీటి ప్రవాహం వల్ల కట్టంతా తెగిపోతుంది. ఇంకా ఇంకొకసారి వరదలు వచ్చే కట్ట తెగిపోయి ఆ నీళ్ళన్నీ కూడా గిరిజన ప్రాంతాల్లో పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా, అలాగే టెట్కోయిల సమస్య, కుప్పలు తెప్పలుగా ఉన్న టెట్కోయిళ్లలో సరిగా మంచినీళ్ళు లేవు, శానిటేషన్ లేదు, దోమలు, దొంగలు ఒకరు కాదు. కాబట్టి ఇకనైనా గౌరవ రూరల్ ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అండ్ నగర మేయర్ పోట్లూరు స్రవంతి గారు స్పందించి మా గిరిజన సమస్యలు పరిష్కరించాలని చెప్పి సభాముఖంగా వేడుకుంటున్నాం.